నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ గుమ్మడిదల మండల నల్లవల్లి గ్రామ ప్యారానగర్ అటవీ ప్రాంతంలో రామ్కీ సంస్థ నిర్మించబోయే డంపు యార్డ్ కోసం అందరికీ తెలిసిందే. వ్యవసాయం చేస్తూ అనేక రకాలైనటువంటి కూరగాయలు పండిస్తూ పట్టణానికి చుట్టుపక్కల ప్రజలకు అందిస్తుంటే ఈ గ్రామాన్ని మరెంతో మంది ప్రజలను డంపుతో కంపులేపి ఆయురారోగ్యాలు నాశనమయ్యే మార్గాలు ఉన్నందున గత 62 రోజులుగా మాకొద్దు ఈ డంపు యార్డు అంటూ అనేక రకాలైనటువంటి నిరవధిక దీక్షలు చేస్తున్నారు గుమ్మడిదల మండల ప్రజలు. ఇట్టి విషయాలపై నిరవధిక దీక్షలలో కూర్చున్న ప్రజలకు మండల బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలియజేస్తూ ప్రజలతో పాల్గొని సంఘీభావాన్ని తెలుపుతూ దీక్ష శిబిరం వద్దకు వెళ్ళి దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు శేఖర్, మధు, ముత్యాలు గౌడ్, తుజాల్పురం రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, భిక్షపతి గౌడ్ మరెంతో మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ గుమ్మడిదల మండల అధ్యక్షులు కావలి ఐలేష్ మరెన్నో విషయాలను మాట్లాడారు. నమస్కారం. ఈ డంప్ యార్డ్ గురించి, మన ప్యారనగర్లో నిర్మించిన డంప్ యార్డ్ గురించి ఈ నల్లవల్లి గ్రామంలో ఈ రిలే దీక్షలు 62 రోజులు చేరుకుంది. ఈ యొక్క రిలే దీక్షలు మహిళలు, పురుషులు వీళ్ళు నాననక ఎండనక 62 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇంకోటి నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఢిల్లీకి పోయేది కదా వీళ్ళు పవలు అఖిలపక్ష నాయకులు అని చెప్పేసి వాళ్ళు దొంగ రాజకీయాలు చేస్తున్నారండి. గుమ్మడిదల మండలంలో ఉన్న నాయకులు, టీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు వాళ్ళ లబ్ధి కొరకు అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయి ఎవరిని కలుస్తారండి? ఢిల్లీకి పోతే మనం చేసిరా ఇప్పటివరకు ఏం చేయలేరు కదా. రగన కూడా అపాయింట్మెంట్ తీసుకునే లేరంట. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఉన్నాయిగా ఇక్కడ భూములు కాపాడుకోవడానికి వాళ్ళు దొంగ నీరు కారుస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఎంపీ గారిని కూడా కలిసినాము. ఎంపీ గారు చెప్పాడు వస్తున్నాము, వాళ్ళకు నువ్వు అడ్డగా ఉండు అని చెప్పిన ప్రకారము ఆయన ఖచ్చితంగా వస్తూ ఉంటాడు. ఈ 2 రోజులు వస్తాడు ఎప్పుడు తెలియదు. అట్లా మీరు ధైర్యంగా ఉండండమ్మా. డంప్ యార్డుకు మేము కూడా వ్యతిరేకమే. ఇన్ని రోజుల నుంచి రాలేదన్నట్టు కానీ కుట్రలు కూడా వచ్చినాము. మా అధ్యక్షురాలు కూడా వచ్చింది, గోదావరి అంజలి డాక్టర్ వచ్చిందా రాలేదమ్మా? వచ్చింది. అంత ధీమిచ్చారు. వీళ్ళు దొంగరాజ నాయకులు వీళ్ళు ఉన్నారు కదా, పనులు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులు అని చెప్పేసి ఎవరు చెప్పకుండా ఇప్పుడు జేసీ కమిటీ ఇచ్చినప్పుడు అందరికీ చెప్పిపోవాలి అవుతామా? దొంగ కొన లెక్క, దొంగ నాయకులు లెక్క పోదు అట్లా దొంగ నా కొడుకులు. ఒక మొగాళ్ళు మొషే నీళ్ళు తాగేటోళ్ళు అట్లా పోతారా అమ్మా? ఊరు చెప్పదు, ఓరు చెప్పదా? నల్లవల్ల డంప్ యార్డ్ వేసినాము, గుమ్మడిదల డంప్ యార్డ్ వేసినాము. ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్న పబ్లిక్ నాయకం చేస్తారు. వాళ్ళకు దొంగ నీరు కారుచుకున్నాం. వాళ్ళు
ముసలి కన్నీరు కలుసుకుంటా వాళ్ళ లబ్ధి కోసం ఇచ్చేస్తారు, మీరు అనవసరంగా ఇచ్చేస్తారు వాళ్ళకి మూటలు అందినా అంటే సపడేకుంటారు వాళ్ళు. వీడు ఆగమయ్యేది మీరు స్థానికంగా ఉన్నోళ్ళు, వీడికి మీ నిమ్మరసం మీరే ఇచ్చుకుంటూ మీరే చేసుకుంటారు అంటే ఇక్కడ ఒక పరిస్థితి ఏంది? మనకు ఎంపీ రగన్న ఉన్నాడమ్మా, ఇవాళ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న కూడా ఉన్నాడు ఇప్పుడు మనకు. నేను గతంలో మీకు చెప్పాను ఏమని, ఎమ్మెల్సీ అంజన్న వచ్చినాక గెలిచినాక 15-20 రోజులలో తీసుకొస్తాను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారం తీసుకొస్తా, ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా. రగన్న వస్తాడు, మా అధ్యక్షురాలు అక్క కూడా మళ్ళీ వస్తుంది. ఆమె మీరు ఎలక్షన్ బైకాట్ చేసినా కూడా ఆమె మనసులో పెట్టుకోలేదు, ఆమె ఏదో చెప్పేసి తీసుకొని వస్తా, సరే తమ్ముడు వస్తా అని చెప్పేసి అక్క మాట ఇచ్చింది, రగన్న మాట ఇచ్చిండు, అంజన్న కూడా మాట ఇచ్చిండు. కాబట్టి మీరు అరే బీజేపీ పార్టీ లేదు మన రగన్న వస్తలేడు అని చెప్పేసి మీరు అన్యత భావించకండి. శేఖర్ అన్న, రాజశేఖర్ అన్న, ఇక్కడ ఉన్న భాజపా నాయకులు ఎవరైనా సరే అందరికీ చెప్తున్నది ఏంటంటే, అమ్మ మహిళలు మీరు డంపియాలు నిరాశ పడకపోతే మన పని అయిపోయిందని మన రగన్న మన ఎంపీ సాబ్ ఉన్నాడు, ఈ సభాముఖంగా మీకు చెప్తున్నా, ఖచ్చితంగా తీసుకొస్తామ్మా. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మాకొద్దు